వెల్కమ్ టు జనం కోసం. సో ఏదైతే ఉందో అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో నేషనల్ ఛానల్స్ కావచ్చు, ప్రముఖ సర్వే సంస్థలన్నీ కూడా తమ ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఫలితం గురించి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆరాం ఆస్థాన్ సర్వే వాళ్ళు కూడా తమ ఎగ్జిట్ పోల్ అయితే విడుదల చేయడం జరిగింది. సో వాళ్ళు ఎలాంటి వివరాలు ఇచ్చారో ఒకసారి చూద్దాము. మనం చూసినట్లయితే సో ఏదైతే పోలింగ్ శాతం జరిగిందో మొత్తంగా 81.86% పోలింగ్ శాతం అయితే జరిగింది. ఈ జరిగిన పోలింగ్ శాతం ఏ విధంగా జరిగింది, ఏ పార్టీకి ఏ విధంగా అంచనా ఉండొచ్చు, ఎవరు ఎటు మొగ్గు చూపారు అనేది వీళ్ళు తమ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం చూసినట్లయితే సో మొత్తంగా జరిగిన పోల్ పర్సంటేజ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 45.35% మేల్ ఓటర్లు, పురుష ఓటర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి జయకొట్టినట్లుగా ఆరాం ఆస్థాన్ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టీడీపీకి 51.56% పురుష ఓటర్లు మద్దతు తెలిపినట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో అదర్స్ ఏదైతే ఉందో 3.09% ఓటర్లు ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫీమేల్ ఓటర్స్, సో మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో 54.76%. సో వీళ్ళు అంటే భారీగా పెరిగిన ఏదైతే ఓటింగ్ శాతం ఉందో మహిళల ఓటింగ్ శాతం ఎవరికి వాళ్ళకి మాకేం క్లెయిమ్ చేసుకున్నారు. సో అది ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళు మొగ్గు చూపినట్లుగా, సో మహిళా ఓటర్లంతా కూడా వైసీపీ పార్టీకి మొగ్గు చూపినట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. 42% మంది మాత్రమే టీడీపీకి మొగ్గు చూపినట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే రెండింటి మధ్య కూడా 12% ఓటింగ్ ఏదైతే ఉందో డిఫరెన్స్ అయితే ఉంది. సో మహిళల ఓట్లు మనం చూసినట్లయితే 54%, 54.76%, అంటే 55% ఆడవాళ్ళ ఓట్లు, మహిళా ఓట్లు వైసీపీ పార్టీకి వేసినట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. 42% మహిళలు మాత్రమే ఇక్కడ టీడీపీకి పోలినట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. అదర్స్ 3.23% ఓట్లు పోలినట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఏదైతే ఉందో సో మనం చూసినట్లయితే ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాము. సో మనం చూసినట్లయితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు ఒకసారి చూద్దాము. సో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 94 నుండి 104 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా ఆరాం ఆస్థాన్ తెలియజేయడం జరిగింది. టీడీపీ పార్టీ అంటే టీడీపీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఈ 3 పార్టీల కూటమి ఏదైతే ఉందో 71 నుంచి 81 చోట్ల విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఓట్ షేర్ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 49.41% ఓట్ షేర్ వీళ్ళు ఓటు పడ్డట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. టీడీపీ చూసినట్లయితే కూటమికి 47.55% ఓటింగ్ పర్సంటేజ్ పడినట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసినట్లయితే ఆరాం ఆస్థాన్ సర్వే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా 100 సీట్లు అయితే గెలిచే అవకాశం ఉంది, 104 సీట్లు అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో తిరిగి ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే పగ్గాలు చేపడతారని చెప్పి ఆరాం ఆస్థాన్ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా తెలియజేశారు. చూద్దాం జూన్ 4న ఫలితాలు రానున్నాయి, ఏ విధంగా ఫలితాలు వస్తాయో. సో ఈ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఎగ్జిట్ పోల్స్ అవుతాయా, ఏ విధంగా ఉండొచ్చు అనేది తెలియాలి అంటే జూన్ 4 వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మా జనం కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.